పేరు మాట మారుతి, మిర్జాపురము మండల్ నసరుల్లాబాదు. 13 ఎకరాల భూమి చేసినాను. ఇదివరకు ఈటల వారి పొలాలు ఎండిపోయినాయి. మా గతి ఏమది అని మేము అధికారులకు అడుగుతున్నాము. మా పరిస్థితి ఏమది? ఇదివరకు ఈ 3 విడతల కాలు వచ్చింది, కానీ చెరువులో చుక్క నీళ్ళు లేవు. ఏ దుమ్ముకు కూడా నీళ్ళు లేవు. చెరువులో కాళ్ళ పండి పోతే కూడా మా పొలం దానికి బాధ్యతలు ఓళ్ళు. మేము అధికారులకు అడుగుతున్నాము. అప్పుడు ఇంతకుముందు సంస్థ లోపల ఇది విఆర్ఓలు కాందాలు నుండి ప్రతి కాలువకు డ్యూటీ వేసి ఉంచుతుంది. ఇప్పుడు అట్లా చూడాలి, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇబ్బందులు కలిగినాయి. మాకు కంపల్సరీ ప్రతి తూముకు ఒక బాధ్యతనిగా ఉంచాలి. మేము ఎన్ని రోజులు మేము ఉండాలి. ప్రభుత్వం తీసేస్తున్నాం, మరి రైతులకి ఇచ్చి మాకు ఒక చుక్క ఇదివరకు కూడా నీళ్ళు పడలేదు. మా పరిస్థితి ఏమది? మాకు మందు తాగే కన్నా ఇంకా మాకు మార్గం ఏమి కనబడకొచ్చింది. ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి మినిస్టర్లకు ఇదే నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. లేకపోతే గ్రామం మిర్జాపూర్ మాకు విడతల వారిగా కాల చుట్ల మాకు మిర్జాపూర్ చెరువు ఖాళీ ఉంది, నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి. మాకు పంటలు కూడా ఎండిపోతున్నాయి. అధికారులు పట్టించుకొని మా చెరువు నింపి మాకు నీళ్ళు రావాలని పదే అధికారుల నిర్లక్ష్యం వల్ల మా చెరువు నింది, మా పొలాలు కూడా నింది. అధికారులు మాకు పట్టించుకొని సహకరించి మాకు నీళ్ళు వచ్చి మా చెరువు నింపి మాకు పంటలు కాపాడాలని పదే కొడుతుంది. వాళ్ళు పట్టించుకో. పేరు శంకరప్ప. నేను 5 ఎకరాల భూమి సాగుబాటు చేసిన. 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి సాగు పెట్టినా. ఇప్పటి వరకు ఒక చుక్క కూడా చెరువులో నీళ్ళు పడలేదు. 3 విడతలు ఇడిచిండ్రు. 10 రోజులు ఇడిచేటప్పుడు 10 రోజులు ఇడుస్తారు. 3 రోజుల దాకా మాకు కాలువలు ఇలా అందాయి. అందుకు కాలువ బంద్ అయిపోతుంది. ఈ కాలువని ఇంకో ఎక్స్టెన్షన్ చేసి మా బాధని కాపాడవాలని కోరుతున్నాము. ఎంతో మాకు సాయం చేసిండు. ఇప్పుడు కూడా ఆయన పట్టించుకొని మాకు చెరువులో నీళ్ళు అనేటట్టు అధికారులను చర్య తీసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం.